అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదా, ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. శుక్రవారం వీడియో ఏదో కొంచెం పూజ చేసుకున్నది, మంచి ముగ్గు పెట్టింది, ఏదైనా ఒక పాట పాడింది మీకు షేర్ చేస్తూ వస్తూ ఉంటాను కదా, మానలే అనమాట. శుక్రవారం ఏంటంటే ఈరోజు కొత్త చీర కట్టుకున్నాను. యాక్చువల్గా ఇది కొత్తది కాదేమో, ఎప్పుడో చెప్పాను కదా నేను కొన్ని సంవత్సరాల కిందట కేరళ కాటన్ సరీ ప్లెయిన్ తీసుకున్నాను. దాని మొన్నంతా పెయింట్ వేసి చూపించానని చెప్పాను కదా. ఇగో పెయింట్ వేసి కట్టుకున్నాక ఇది లుక్. నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను. మీకు ఫుల్ లెంగ్త్ ఒకటి షార్ట్ సారీ షేర్ చేస్తాను. అంటే పెయింట్ వేసుకున్నాక శారీ ఎలా ఉంది, యాక్చువల్గా చాలా తక్కువ 350-400 లోపు అనుకున్నా, నాకు తెలిసి 300 ఏమో శారీ. దాన్ని అలా ప్లెయిన్గా ఉండడం బదులు ఏదైనా చేయొచ్చు అనిపించి పెయింట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది లుక్ బాగున్నట్టు అనిపించింది. సో బ్లౌజ్ కూడా ఏదో సెట్ అయింది. అందులో బ్యాంగిల్స్ అన్నీ కొంచెం మ్యాచింగ్ చేస్తాను అనమాట. ఇది వేసుకున్నాను. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కదా, బాగుంటుందని చెప్పని ముత్యాలు పగడలు ఉన్నది, సింపుల్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ అంతే. సో శుక్రవారం వీడియోలోకి వెళ్ళాను ముందు మీకు ఇంకా షేర్ చేయాలి. ఆల్రెడీ ఊరి నుంచి తెచ్చిన సరుకు అంతా నేను ఏం చేశాను, మామిడికాయలు అవి ఏం చేశాను, ఇంకా ఏం తెచ్చుకున్నాను, ఇంకా కొన్ని కబుర్లు చెప్పాల్సింది, చూపించాల్సింది కూడా ఉంది. మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కదా, అక్కడ ఏం చేరిపెట్టారు ఏంటి అన్నీ అలా మీకు కొన్ని షేర్ చేయాలనిపిస్తుంది అంతే. అదొక చిన్న చిన్న ఆనందం అనమాట. సో ఇవన్నీ చూడడానికి వీడియోలోకి వెళ్ళి మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్నా తప్పకుండా చేయొచ్చు. మరి లేట్ చేయకుండా శుక్రవారం వీడియో అది అన్నీ కబుర్లు చెప్పుకుంటూ చూసేద్దామా. మొన్న మా ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చిందనమాట. తను వాళ్ళ హస్బెండే వచ్చారనమాట. అంటే పాజిటివ్గా ఇల్లు ఉందా లేదా అన్నది ఈ రెండు విషయాల్లోనూ తెలిసిపోతుంది అని చెప్పని ఆయన చెప్తుంటే ఏంటని నేను అనుకుంటున్నానమాట. అంటే మనం చాలా వీడియోస్ పాజిటివ్గా ఉండాలంటే ఇలా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. నేనైతే ముఖ్యంగా ముందు ముగ్గు ఉండాలి అనుకుంటాను. ముగ్గు ఉంటే ఇల్లు ఏదో పాజిటివ్గా ఉంటుందని నా ఫీలింగ్ జనరల్గా. అదేంటంటే ముగ్గు అనేది ఇప్పుడు టాలెంట్ కింద అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు అంటే ముగ్గు అందరూ వేసేవారు, కానీ ఇప్పుడైతే వచ్చిన వాళ్ళు మాత్రమే వేయగలుగుతారు, మిగతా వాళ్ళు వేయలేకపోతారు కదా. సో అది టాలెంట్, అది కాదు. బట్ ఇల్లు నీట్గా అంటే పాజిటివ్గా ఉండేటప్పుడు అంటే ఆడవాళ్ళు రెండు విషయాల్లో తెలుస్తుందట. ఒకటి వండే చెయ్యి, అంటే వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా వండుతున్నారు, ఎంత ఇష్టంగా వండుతున్నారు, ఆ తినే ఫుడ్ని బట్టి మనకి ఆ పాజిటివిటీ తెలుస్తుందట. రెండోది చేతి రాతట, అంటే రైటింగ్ని బట్టి కూడా వాళ్ళ మనస్తత్వం కానీ వాళ్ళు ఎంత పాజిటివ్గా ఉంటున్నారు అన్నది తెలుస్తుంది అని సిస్టర్ మీరు చాలా బాగా వంట చేశారని చెప్పి ఆ రోజు చాలా హ్యాపీ అయిపోయారు అనమాట. టిఫిన్ ఏదో చేశాను అనమాట, నాకు నచ్చింది ఏదోను. సో చాలా హ్యాపీ అయిపోయి చెప్తున్నారు. ఆ తర్వాత ఏదో ఫంక్షన్కి కార్డు ఇవ్వడానికి నేను హ్యాండ్ రైటింగ్ రాస్తే కూడా అంటున్నారు అనమాట. హ్యాండ్ రైటింగ్లో కూడా మీరు సూపర్ సిస్టర్, నిజంగానే నేను ఈ రెండు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇలా అని చెప్తుంటే అవునా, నేనైతే ముగ్గు ఒకటే ఉంటుంది అని నా మనసులో అనుకున్నాను అనమాట. ముగ్గు ఒకటి ఉంటే పాజిటివిటీ వచ్చేస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది అన్నది జనరల్గా నా ఫీలింగ్ అది. బట్ నిజమే కదా అనిపిస్తుంది. ఎవరైనా ప్రేమగా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేతి వంటని మనం తిన్నప్పుడు అది అలా కొంతమందికి తెలుస్తుందట, ఆ ఇంట్లో పాజిటివిటీ ఉందా లేదా అని చెప్పని. అన్నయ్యగా చెప్తారట అలాగా, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చెప్తారట. అంటే అవును నిజమే కదా, ఇదివరకు చేతిరాత అనేవారు, కానీ నేను అది ఒప్పుకోనేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా వారి చేతిరైతే అసలు బాగోదు, కానీ ఆయన చాలా ప్లెయిన్ మరి. సో ఇది తీసేయన్నట్టుగా అనిపించింది నాకు. ఫుడ్ వండడంలో మాత్రం మనస్ఫూర్తిగా వండితే ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అనేది తినేవాళ్ళకి తెలుస్తుందేమో మరి, నాకు అనిపిస్తుంది ఇప్పుడు. నేనైతే ఇవన్నీ చెప్పినా కూడా ఇంటి ముందు ముగ్గు కూడా నేను యాడ్ చేసేసుకుంటాను అంతే. అది నాకు అనిపిస్తుంది అనమాట. అంటే పెట్టలేని వాళ్ళందరూ ఇల్లు అలా ఉంటాయని కాదు, ఇది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి నేను ముగ్గును కూడా నాకు నచ్చినట్టుగా యాడ్ చేసుకున్నాను. మిగతా వాళ్ళు పెట్టలేదు కాబట్టి నేను కాదు. జనరల్గా ముగ్గు అంటే ఏదో నాకు ఒక ఎమోషనల్ అనిపిస్తుంది అనమాట. మంచిగా పెట్టుకోవాలి, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, ఎవరైనా చూసినా కూడా అంత పాజిటివిటీ ఉంటుంది గుమ్మం ముందు చక్కగా అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు ముగ్గు పెట్టమంటే మేము స్టిక్కర్ అంటించేసుకుంటాము, ఎందుకు అంత పెద్ద ముగ్గులు నేర్చుకోవడం అని చెప్పి చెప్తుంది మా అమ్మాయి. మన సమాధానం హాలిడేస్ కదే ముగ్గు పెట్టని నేర్చుకో అంటే ఇది సమాధానం. ఇలా ఉన్నారు. ఇంకేం చెప్తాను చెప్పండి. ఎందుకు వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు దేని మీద, ఫోన్ పట్టుకునే ఉంటారు అని చెప్పి నాకే ఆ బాధగా అనిపించింది. మా వారు కూడా అంటారమ్మా ఏదో ఒకటి నేర్చుకో, చక్కగాను ఒక టాలెంట్ ఏదైనా చేసుకో, పెంచుకో అంటారు. పిల్లలందరూ అలాగే ఉన్నారా లేకపోతే వీళ్ళే ఉన్నారా మా అమ్మాయి అలా అనుకుంటూ ఉంటాను నేను. ఇదివరకు అంటే మరి ఆ ఇంట్రెస్ట్ నాకే వచ్చిందా, అందరూ అలా ఉండేవారో తెలియదు, మేబీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకే వస్తుందా అని మా ఫ్రెండ్ అంటూ ఉండేది అనమాట. ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఇలా ఉంటారు శిరీష, సిటీలో ఉన్న వాళ్ళకు ఉండేది కాదేమో అని అన్నప్పుడు అంటే ఏమో అంటే మేము స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళము, పండగలు వస్తే అంటే ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇల్లుని చక్కగా అందంగా అమర్చుకోవాలి,
ముగ్గులు పెట్టుకోవాలి, పూజలు చేసుకోవాలి, ఇలాంటి వాతావరణంలో పెరిగాను కాబట్టి మేబీ నాకు అవి ఏమన్నా వచ్చి ఉంటాయేమో అని అనుకుంటున్నాను అంతే. నేను ఇదంతా రీసెర్చ్ చేస్తే ఏదో పెద్ద గ్రంథంలా ఉంటుంది, కానీ ఎనీహో నా ముగ్గు ఎలా ఉందనేది మాత్రం మీకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రైడే ఇవాళ మాత్రం సింపుల్గానే పూజ చేశాను. మొన్న గురువుగారు సత్యనారాయణ సమృతానికి వెళ్ళాను కదా, దీపాలు ఎప్పుడు తూర్పుకి కానీ లేకపోతే ఉత్తరానికి కానీ పెట్టాలి అన్నారు. యాక్చువల్గా ఇంతకుముందు నేను అలాగే పెట్టేదాన్ని, మళ్ళీ కామాక్షి దీపం నాకు కనిపించాలి కదా అని చెప్పి ఇటు తిప్పడం పెట్టాను. పడమరకేసి చూడకూడదట, అయితే తూర్పుకి లేకపోతే ఉత్తరానికి దీపజ్యోతి అటుపక్కకే ఉండాలట, రెండు దిక్కులేను. సో అందుకని మళ్ళీ ఈరోజు మార్చేశాను. మధ్యలో కొన్ని రోజులు అట్టే పెట్టేదాన్ని ఉత్తరానికేను, మళ్ళీ మెల్లమెల్లగా మనకు కూడా కల్పిస్తే బాగుంటుంది, అమ్మవారి ముఖం కూడా ఉంటుంది కదా అని చెప్పని ఇటు పక్కకి తిప్పుతూ ఉండేదాన్ని. మళ్ళీ ఆయన చెప్పాక లేదులే అటుపక్కే చెప్పారంటే పెద్దవాళ్ళు దానికి రీజన్ ఉంటుంది కదా అని చెప్పని మళ్ళీ కామాక్షి దీపాన్ని ఉత్తరానికి పెట్టి సింపుల్గా ఇలా పూజ అది చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న పాట అమ్మవారిది. శ్రీలలితాధీనిహితా దీప్తిశోభితా విశ్వరూప విలసితా పాతు భావితా. శ్రీలలితాధీనిహితా దీప్తిశోభితా విశ్వరూప విలసితా పాతు భావితా. దేవదేవ దేహగాపి దేశ సకలగా సర్వశక్తి విలసితా సర్వదాయిని. భేద దృష్టి వారణైక దక్ష సుమతిదా సా విశాల నయనికా కాశికాగతా. కామకోటి భూత మోక్షదాన సునిపుణా సాహి కామనయనికా కాంచికా స్థితా. యా చ పున్నాగవరాళీకభూషితా గజలక్ష్మీ కమలగా శైవ భాసురా. దత్తపీఠ మందిర సౌఖ్య వితరణా శ్రీ గురు హి సచ్చిదానందరూపిణీ. శ్రీ గురు హి సచ్చిదానందరూపిణీ. శ్రీ గురు హి సచ్చిదానందరూపిణీ. ఊరి నుంచి వస్తూ మావయ్య గారు, అంటే మా చెట్టుకాయలని నేను మామిడికాయలు తెచ్చాను అని చెప్పాను కదా, వాటిని మావయ్య గారు ఏంటంటే జున్ను పాలు, ఇంకా మామిడి తాండ్ర, కొబ్బరికాయలు ఇవన్నీ పంపించారని చెప్పాను కదా. యాక్చువల్గా అవి కొన్ని వీడియోస్ స్కిప్ అయ్యాయి. రాగానే జున్ను పాలు వండాను, మామిడి తాండ్ర తిన్నాము. మామిడికాయలు కూడా ఇంకా ఉండవు అనమాట ఎక్కువ రోజులు, నీళ్ళలో వేసేసి వెంటనే దాన్ని ఏదైనా పచ్చడి పెట్టాను. యాక్చువల్గా ఆవకాయ ఆల్రెడీ అక్క వాళ్ళు పెట్టేశారనమాట. ఇంకా మాగాయ పెడదామని చెప్పిన ప్రయత్నం. యాక్చువల్గా ఊళ్ళో బాగా 2 రోజులు అలసిపోయినట్టు అయిపోయి ఇంటికి రాగానే మళ్ళీ పచ్చళ్ళ బాబోయ్ అని అనుకున్నాను నేను. ఎందుకంటే అన్ని కాయలు తెచ్చినప్పుడు వాటిని పాడు చేసుకోవడం ఎందుకు, మన చెట్టు కాయలు కదా. ఇంకా చాలా కాయ కాసింది. యాక్చువల్గా 2-3 చెట్లు ఉన్నాయి. కొన్ని మేము తెచ్చుకున్నాము, కొన్ని చెప్పానుగా మా వదిన వాళ్ళు మా తోటకోళ్ళకి ఇచ్చాము అని చెప్పి మా అక్క వాళ్ళకి కొన్ని ఇచ్చాము. అంత మంచి కాయ అంత వచ్చినప్పుడు హ్యాపీగా పెట్టుకోవాలి కదా, కాస్త ఓపిక చేసుకుని పెడదామని చెప్పని మా మెయిడ్ని పిలిచాను అనమాట. పని అయిపోయాక నూరా కలిసి కొంచెం మాగా పెడదాం ఇద్దరం అని చెప్పని తను కూడా పిలిచాను. ఈ లోపల నీళ్ళలో కాయలన్నీ వేసేసి మంచిగా తుడిచి ఆరబెట్టాను అనమాట క్లాత్ మీద. తను వచ్చిన తర్వాత అమ్మ నేను ఆవకాయ కొడతా అని చెప్పని 2 కత్తులు తీసుకొచ్చింది. వాటిని కొట్టడానికి ప్రయత్నించింది కానీ అస్సలు అవ్వలేదనమాట. అంటే మాకు దగ్గరలో కాయలు ఆవకాయకాయ కొట్టేవాళ్ళు లేరు. మనం కూడా ఎవరైనా కామెంట్ సెక్షన్ చెప్పారు, శిరీష తీసుకోండి ఆవకాయలు కొట్టేది ఉంది అమెజాన్లో, లేకపోతే తెలిసిన వాళ్ళది ఎక్కడో ఉందని చెప్పారు. నెక్స్ట్ టైం తప్పకుండా కొనుక్కుంటాను, ఈ టెన్షన్ ఉండదు నాకు అప్పుడు. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని మాగాయకి తరిగేద్దామని చెప్పని మాగాయకి ఇద్దరం కలిసి మెల్లగా కబుర్లు చెప్పుకుంటూ మాగాయకాయ తరిగా అనమాట. మామూలుగా నూనె మాగాయ ఎండు మాగాయ 2 ఉంటుంది. లాస్ట్ టైం నేను నూనె మాగాయ పెట్టాను అనమాట. 1 డేలో ఎండిపోతుంది, కలిపేసుకోవచ్చు. ఎండు మాగాయ అంటే దానికి పెద్ద ప్రాసెస్. ఇప్పటివరకు నేను ఫస్ట్ టైం పెట్టడం, ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. అమ్మ వాళ్ళు అత్తయ్య గారు పెట్టి ఇవ్వడమే తప్ప నేను ఇంత పెద్ద ప్రాసెస్ అంటే నా వల్ల కాదు, చేతులు ఎత్తేసే టైప్ బ్యాచ్ నేను. అయినా లేదులే పెడదాము, ఇంకెన్నాళ్ళు ఇలా చిన్నపిల్లలాగా ఉండడానికి పెట్టడం నేర్చుకోవాలని చెప్పని తరిగి అవి అమ్మకు చూపించి ఉప్పులో పోసాను అనమాట. 3 రోజులు ఉప్పులో ఊరిన తర్వాత అప్పుడు ఎండబెట్టి పచ్చడి మాగా కలుపుతాంట. సో అంటే ఎంత కావాలి, అమ్మ 20 కాయలు ఉన్నాయి ఇంత అంటే అమ్మ 1 గ్లాసు రూపాయలు అని చెప్పారనమాట. ఉప్పు పూసేసిన తర్వాత నేను 3 రోజులు అయిన తర్వాత పసుపు ఉప్పు వేసేసి ఊరిన తర్వాత 3 రోజు తీసి ఊటకు ఊట ఇలా ముక్కలు కూడా ఎండబెట్టేసి
ఒక 2 ఎండలు మంచిగా ఎండాలట. ఇంక అప్పుడు మనకి పాడవదు పచ్చడి ఎన్నాళ్ళు ఉన్నాను. అందుకని లాల్లో ఏంటంటే చాపేసి దాని మీద దుప్పటి వేసి ముక్కలన్నీ మంచిగా చక్కగా ఎండిపోయే భలే ఎండలు గట్టిగా ఉన్నాయి కదా. అయిపోయిన తర్వాత మాగే పచ్చడి కలిపేసి అనమాట. ఆవకాయ ఎంత ఇష్టం, మాగే కూడా మాకు అంతే ఇష్టం. బాగుంటుంది, వీటిని రకరకాలుగా చేసుకోవచ్చు మనం. సో పచ్చళ్ళ సీజన్ అనేసరికి బాబోయ్ ఈ పచ్చళ్ళు ఎవరు కనిపెట్టారా అనిపించినట్టుగా అనిపిస్తుంది. బట్ తర్వాత సంవత్సరం అంతా మనం హ్యాపీగా తినచ్చు కదా, ఇంకా చూసుకోక్కర్లేదు. ఇప్పుడు నేనైతే ఏదో 1-2 పచ్చళ్ళు పెట్టడం కాగను. ఇదివరకు అయితే అత్తయ్య గారు కానీ, మా అమ్మమ్మ గారు కానీ, మా అమ్మగారు వాళ్ళు కానీ బెల్లం మాగే, మామూలు మాగాయి, కారపావకాయి, మెంతికాయ, ఇంకా ఏంటంటో చాలా రకాలు, పులిహార ఆవకాయి, పెసరావకాయి, ఇంకా ఎన్ని రకాలు పెట్టేవారంటే అన్ని రకాలు పెట్టేవారు. వాళ్ళ ఓపికలు మనం లేవని చెప్పాలి. నేను గృహప్రవేశానికి వెళ్ళానని చెప్పాను కదా మొన్న, వాళ్ళు పెట్టించారనమాట మా పిన్ని గారు. నన్ను సొంత కూతుళ్ళనే చూస్తారు. నాకు హారతి పళ్ళల్లో ఆడపడిచి కట్నం కూడా ఇచ్చారు. 500 ఎంతో వేశారనమాట. హ్యాపీగా అనిపిస్తుంది ఏదో ఆడపడుచు అనేసరికి. చీర కూడా చాలా బాగుంది, మాకు మంచిగా సెలెక్ట్ చేశారు మా చుట్టాలందరికీ. ఇలాంటి పేస్టల్ షేడ్స్ అయితే మీకు చాలా బాగుంటాయని చెప్పని నేను పాట కూడా పాడిన, హారతి పాట. అందరూ బాగుందని మెచ్చుకున్నారు. వెరీ హ్యాపీ. బ్లౌజ్ మళ్ళీ కుట్టించుకుని ఏదైనా పండగకి వచ్చాడు కట్టుకుని మీకు షేర్ చేస్తాను. పేస్టల్ షేడ్ లైట్ కలరు, చిన్న వర్క్ అది వచ్చింది. సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.